ఫ్రెండ్స్, అందరికి నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అబ్బా మన ఛానల్ అయితే లైక్స్ రావట్లేదు, వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. లైక్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే మన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా నోటిఫికేషన్స్ గివ్వేస్ చాలా ఉంటాయి మన ఛానల్లో. సరే, కంటిన్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ బిగ్ బాస్ సంగతి ఏంటో మనం చూసొద్దాం. ఈ బిగ్ బాస్ సీజన్ 8 అటర్ ఫెయిల్యూర్, రియల్ గా చెప్పుకోవాలంటే అటర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకురా అంటే ప్రధానంగా ఇప్పుడు దాకా బాగుంది, ఇక నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొత్త ఇస్తున్నారా అంటే కొత్త వాళ్ళు రావట్లేదు. ఓన్లీ ఫర్దర్ గా అంటే మనం బిగ్ బాస్ 4 నుంచి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఒరే వాళ్ళే దండగా అని చెప్పి ప్రజలు వాళ్ళని గెంటేరు ఆ 4 లో కానీ 5 లో కానీ సీజన్ లో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నారు? ఏమనుకుంటున్నారు అసలు? ఈ బిగ్ బాస్ టీము సక్సెస్ అయిద్ది అనుకుంటున్నారా? ఏళ్ళ కొట్టుకు దొక్కుతారు. ఈ గౌతమ్ అయితే ఆల్రెడీ సీజన్ లో ఒకసారి రీ ఎంట్రీ ఇచ్చాడు సీజన్ 7 లో. ఇప్పుడు మళ్ళీ మూడోసారి తేజ మళ్ళీ రీ ఎంట్రీ. ఎందుకు వచ్చినోడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చుగా. కొత్త వాళ్ళని ఉన్న వాళ్ళని చేయరు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే డబ్బులు సంపాదించేటట్టు క్రియేట్ చేస్తారు మన బిగ్ బాస్. ఇదైతే నిజం, నాకైతే అనిపించింది, నేనైతే చెప్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి, షేర్ చేసేయండి.